హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మల కాలం నాటి పాతకాలం వంటకం అనమాట. చాలా అమృతంలాగా ఉంటుంది. అదేనండి బాబు, పల్లెటూర్లలో ఎక్కువగా అమ్మమ్మల కాలంలో ఈ విధంగా చేసేవారనమాట. నల్చిన కారము రాగి సంగటి చాలా చాలా బాగుంటుంది. రాయలసీమ స్పెషల్ అని చెప్పొచ్చు అనమాట. అప్పట్లో పెద్దవాళ్ళు కట్టెల పొయ్యి మీద సంగటి పెట్టేసి కట్టెల పొయ్యి నిప్పులల్లో ఎండుమిరపకాయలు అలాగే టమోటాలను కాల్చి నలిచేవారు. మనకి ఇప్పుడు ఆ వసతి లేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక పక్క పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మల కాలం నాటి అమృతంలా ఉండే నలిచిన కారం రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన చిన్న పెనం పెట్టేసి నలిచిన కారానికి తగ్గట్టుగా, అంటే మీరు తినే కారం బట్టి ఎండుమిరపకాయలని తీసుకోండి. నేను ఇక్కడ ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకొని నూనె ఏం వేయకుండా, చూడండి ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకోకుండా ఈ విధంగా మంచిగా సన్నటి సెగపైన మంటని సిమ్లో పెట్టేసి ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన చల్లారబెట్టేసుకోండి. ఇప్పుడు బాగా ఎర్రగా పండిన టమోటాలు ఒక 3 టమోటాలు తీసుకున్నానండి. అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే పెనంలోకి ఇలా టమోటాలకున్న మొనలు అనేది తీసేసి ఇలా సగానికి కట్ చేసి వేసుకొని ఒక్క చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసేసి మంచిగా మంటని సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకోండి. 1 నిమిషం తర్వాత టమోటాలు చూడండి మగ్గాయో లేదో చూద్దాము. చూడండి టమోటాల నీరంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు టమోటాలను ఇలా రెండో వైపుకు తిప్పి వేసేసుకొని ఈ విధంగా అన్ని టమోటా ముక్కలను కూడా ఈ విధంగా రెండో వైపుకు తిప్పి వేసేసుకొని ఓసారి బాగా సరి చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ 1 నిమిషం పాటు అలా మంటని సిమ్లో ఉంచేసి మగ్గించుకోండి. చూడండి 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే టమోటా ముక్కలు అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయాయి. టమోటాలోనే గుజ్జంతా బయటకు వచ్చింది. టమోటా పండ్లు ఎక్కడా మాడిపోలేదు, చూడండి అడుగంటలేదు. అదే మీకు చూసినాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు నలిచిన కారం చేసుకోవడానికి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు ఉన్న తొడిమలు అనేది తీసేసి సగానికి ఇలా తుంచి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. మనము ఎండుమిరపకాయలను అలాగే ఈ విధంగా చేతితో నలిపామంటే చెయ్యి చాలా మంటగా ఉంటుందండి. ఒక్క రవ్వ ఇలా మిక్సీకి పట్టుకున్నామంటే కచ్చా పచ్చాగా కొంచెం మంట అనేది తగ్గుతుంది. మనకు కూడా ఇలా నలిచేదానికి కొంచెం టైం అనేది కూడా సేవ్ అవుతుందన్నమాట. మంట కూడా అంతగా ఉండదు. అందుకని ఇలా చేశాను. లేదంటే మీరు చేతితోనే పూర్తిగా నలుపుకోవచ్చు ఎండుమిరపకాయలను అట్లానే గిన్నెలో వేసేసుకొని. ఇలా కచ్చాపచ్చాగా ఎండుమిరపకాయలు ఉప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని కారం పొడి ఎంత ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టేసుకున్న చింతపండును అందులో వేసేసి చేతి మునివేళ్లతో మీకు చూపించాను కదా, చేతి మునివేళ్లతోని ఈ విధంగా బాగా నలచాలన్నమాట. ఈ చింతపండులోని పులుపుతనం అంతా కూడా కారానికి బాగా పట్టాలి. ఇలా చింతపండు అంతా కూడా కారంలో కలిసేలాగా బాగా నలిచిన తర్వాత ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న టమోటాలన్నీ కూడా ఇందులో వేసేసి ఈ టమోటా ముక్కలను కూడా చేతి మునివేళ్లతో బాగా నలచాలన్నమాట. ఈ టమోటా పండ్ల రసం అంతా కూడా కారంలోకి బాగా కలిసిపోవాలి. ఈ విధంగా నలుచుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా నలచాలి. చూడండి అలా నలుస్తుంటే ఆ ఎర్రగా కళ్ళకు ఇంపుగా ఎట్లా కనిపిస్తుందో, నేను నలిచే విధానం చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండి. ఏమనుకోనిలేండి, చెప్పండి. ఇంకెందుకండి లేటు, మీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకొని తిని చూడండి. ఆహా, జన్మలో మర్చిపోలేరనమాట. దీని రుచి అంత బాగుంటుంది. పక్కా పల్లెటూరు స్టైల్ అమ్మమ్మల కాలం నాటి నలిచిన కారం. నేనైతే మా ఇంట్లో ఇలానే చేస్తానండి. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా నలిచిన తర్వాత 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని చితగొట్టి వేసుకోండి. అప్పట్లో మా అమ్మమ్మ ఎలా చేశారంటే ఇలా తెల్లబాయల్ని తీసుకొని నలిచిన కారంలో వేసి చేతి బ్రొటన వేళ్ళతో ఇలా నొక్కేవారనమాట. నేను కూడా చితగొట్టినా కూడా చేతి బ్రొటన వేళ్ళతో ఈ విధంగా నొక్కాను. నలిచిన కారంలో వేసి బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఈ నలిచిన కారంలో ఉల్లిపాయ ముక్కల ఘాటుతనం అనేది నలిచిన కారానికి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఈ విధంగా చేతి మునివేళ్లతోనే నలచండి. చూడండి ఇలా కారం నలుస్తుంటే మీకు కూడా చూస్తుంటే ఈ నలిచే విధానం చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండి. నిజం చెప్పండి, నేనేమీ అనుకోనులేండి.
ఇంకా తింటే ఉంటుంది నా సామిరంగా. ఆ రుచి జన్మలో మర్చిపోలేరనమాట. ఎంతైనా పెద్దవాళ్ళ కాలం నాటి పాతకాలం పల్లెటూరు వంటకం కదండి, అమృతంలా ఉంటుందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేశాను కదా, కానీ కొంచెం తగ్గినట్టుంది. అందుకే ఇంకొంచెం ఉప్పు వేసేసి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్న నీళ్లను కూడా కొన్ని వేసి మరీ పలచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా నలిచిన కారంని తయారు చేశాను. ఆహా, ఎర్రగా కంటికి ఇంపుగా ఎంత బాగుందో చూడండి నలిచిన కారము. ఇప్పటికేమో నలిచినప్పుడు బాగానే ఉంది, ఒక గంట తర్వాత ఉంటుంది దేవర సినిమా 2 కనిపిస్తుందనమాట. చెయ్యి అంతలా మంట పుడుతుందనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, నోటికి రుచిగా తినాలంటే కొన్ని భరించాలి కదా. నేను కూడా అంతే అండి, మీరు కూడా అంతేనా? తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడివేడిగా రాగి సంగటి ముద్దను ప్లేట్లో వేసుకొని రాగి సంగటి మధ్యలో ఇలా గుంతలాగా చేసుకొని నలిచిన కారం అలా గుంతలో వేసుకొని ఈ విధంగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. తింటే ఇంకా సూపర్ జన్మలో మర్చిపోలేరండి. దీని రుచి అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా రాగి సంగటి ముద్దను తీసుకొని ఇలా నలిచిన కారంలో బాగా సంగటి ముద్దను ముంచుకొని ఉల్లిపాయ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు కూడా సంగటితో పాటు తీసుకొని అలా నోట్లో వేసుకొని తింటూ ఉంటే తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు పంటి కింద తగులుతూ ఉంటే ఆహా, అమృతం అనమాట, మాటల్లో చెప్పలేనిది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాటి వీడియో. మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.